Bible study in Daniel. దానియేలు గ్రంథం గురించి మనం బైబిల్ స్టడీ కొనసాగించుకుందాం. Daniel chapter 9 up to verse 8 we have studied. దానియేలు గ్రంథం 9వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. We will have a brief revision of previous Bible study. పోయిన వారం ధ్యానించుకున్న విషయాన్ని కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుందాం, క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. So Daniel's prayer is from verse 5 to verse 19 is detailed Daniel's prayer. 5వ వచనం నుంచి 19వ వచనం వరకు చాలా వివరంగా దాని యొక్క ప్రార్థన కనబడుతుంది. Daniel he prayed with supplication, with fasting, and also with ashes and sackcloth. ఉపవాసం ఉండి ధూళి తల మీద పోసుకొని మరి గోనె వస్త్రం కప్పుకొని మరి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. So in his prayer is consisting of glorifying God. అదే ప్రార్థనలో మరి దేవుని ఎంతో మహిమపరిచిన వాడుగా ఉన్నాడు. The second part is a detailed confession of sins. రెండో భాగంలో మరి పాపాలన్నీ కూడా ఎంతో వివరంగా ఒప్పుకుంటూ వచ్చాడు. He said we have sinned. మేము పాపం చేస్తామే అంటున్నాడు. Though Daniel he did not do any sin like other kings or prince or priests, prophets. He did not do any sin. ఇతరుల రాజుల వల్లే లేదా ప్రవక్తల వల్లే మరి ఇతర ప్రజల వల్లే తనైతే వ్యక్తిగతంగా అయితే ఈ పాపం కూడా చేయలేదు. Because it is not recorded as kings and priests, prophets sins are recorded in the Bible. It's not recorded. ఇతరుల గురించి ఏ రీతిగా అయితే వారి యొక్క పాపం గురించి మరి రాయబడిందో ఆ రీతిగా దానియేలు ఈ రీతిగా చేశాడని ఎక్కడ కూడా రాయబడలేదు. But he humbled himself and he identified himself with a whole lot of Israelites and said we have sinned. అయినప్పటికీ తాను తగ్గించుకుని ఎవరైతే పాపం ఇతరులు చేశారో వారితో పాటు తనను కూడా ఐక్యపరచుకొని ప్రార్థిస్తున్నాడు. Step by step we saw the different types of sins. మరి ఒక్కొక్కటిగా ఏమేమి పాపాలు వారు చేశారో మనం చూసాం. That meaning is also we studied. వాటి యొక్క అర్థాలు కూడా మనం చూసాం. So the different types of sin is iniquity. One is iniquity. ఒకటి తిరుగుబాటు, అక్రమం. Second thing is the wickedness. రెండవది దుష్టత్వం. The third one is rebellion. మూడవది తిరుగుబాటు చేయడం. And fourth one departing from the precepts, from the law. మరి ధర్మశాస్త్రం నుంచి దూరంగా జరిగిపోవడం. And next one departing from the judgments of God. మరి తర్వాత విషయం దేని యొక్క తీర్పుల గురించి దూరంగా వెళ్ళిపోవడం. Then trespass. ఆజ్ఞ అతిక్రమించడం. Then transgression. ట్రాన్స్గ్రెషన్ కూడా అదే వద్ద వస్తుంది. Then we have not heard to the prophets. We have not listened to the prophets. ప్రవక్తలకి మేము వారి మాటలు మేము వినలేదు అని కూడా ఆర్థిక పాపం చేశారు. These are the different sins in detail Daniel has prayed in his prayer. ఈ రీతిగా అనేక రీతిలుగా ఏ రీతిగా వారు పాపాలు చేస్తారో అవన్నీ కూడా చాలా వివరంగా దానిలో ఒప్పుకున్నాడు వాటిని. And the result of all this sin was shame and reproach. దానివల్ల వచ్చిన ఫలితం ఏంటంటే ఎంతో వారు సిగ్గుపడాల్సి వచ్చింది, మరి దిద్దుబాటు చేయబడాల్సి వచ్చింది. And also they were led into captivity into Babylon. అంతేకాదు బబులోనికి బందీలుగా కూడా కొనుక్కోబడ్డారు. So all the people, all the kings, princes, fathers, and all the people were carried into Babylon as captivity. రాజులు, రాజకుమారులు, ప్రజలు వారందరూ కూడా మరి బందీలుగా బబులోను తీసుకోబడ్డారు. So this up to verse 8, 5 to 8 last week, this was the revision 5 to 8. 5 నుంచి 8 వరకు ఈ రీతిగా మనం ధ్యానించుకున్నాం పోయిన వారం. So today we will see from verse 9 onwards. 9 నుంచి ఈరోజు మనం చూద్దాం. We'll read verse 9. 9వ వచనం. To the Lord our God belongeth mercies and forgiveness, though we have rebelled against him. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసేతిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. So the Lord, our God, to him belongs the mercies and forgiveness. కృపా క్షమాపణ ఆయనకు మాత్రమే చెందినవి. And the mercies, this is a very great attribute of God that we all receive. కృప అనేది మరి మనందరం దేవుని నుంచి పొందుకోవడానికి ఎంతో గొప్ప లక్షణంగా ఉంటుంది. Daniel remembered the manifold mercies of God. మరి దానియేలు ఏ రీతిగా
అనేక రీతిలుగా దేవుని యొక్క కృప వారి పట్ల చూపడంలో దాని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. In Nehemiah also, in his prayer, he says, Lord, you have shown manifold mercy to our people Israel. నెహెమ్యా కూడా ప్రభా మీరు ఎన్నో రెట్టులుగా మరి మా పట్ల ప్రజల పట్ల నీవు కృప చూపించావని మరి నెహెమ్యా కూడా ప్రార్థించాడు. You see that Nehemiah chapter 9 verse 27. నెహెమ్యా 9:27 చదవండి ఎవరన్నా. It's written that in the middle it is come, the multitude manifested the manifold mercies. It is written, in the middle it comes. 9:27 నెహెమ్యా 9:27 చదవండి. చేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించుకుని ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారిని మొదలుపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించుటకై కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసింది. See here, we see that how the mercies is in full Lord is giving, showing to the Israelites. ఎంతో అధికంగా మరి ఆయన యొక్క కృప ఉందనే అనే మాట కృపా సంపత్తి అని మన తెలుగులో రాయబడింది. The multitude of mercy, we say that we cannot count multitude. Multitude means cannot be numbered. So multitude of mercies, it's written in Psalms 106 verse 7. కీర్తనలు 106:7 కూడా మరి ఆయన కృప కనికరాలు మనం దాన్ని మరి దాని పరిమాణాన్ని మనం లెక్కించలేమన్నమాట కూడా రాయబడింది. That's called multitude of mercies. ఎంతో అత్యధికమైన కృప. 106:7. 106:7. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతమును గ్రహింపక నుండిది నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమును తెచ్చుకొనక ఉండిది. See here, the multitude, it is cannot be numbered. That much is the mercies of God. కాబట్టి కృపా సంపత్తి లేదా కృపా బాహుల్యం ఈ మాటలు ఏం చూపిస్తుంది అంటే ఆయన కృప ఎంతో అత్యధికంగా ఉంది, దాన్ని ఏమాత్రం కూడా దాన్ని మనం కొలవలేమనే మాట చూపిస్తోంది. In further detail, if you want to go, he told that I will show the sure mercies of David. Lord, it's very sure, it is confirmed mercies Lord shows. నిశ్చయంగా దావీదు పట్ల చూసిన కృపను మీ పట్ల చూపిస్తానని కూడా అంటున్నాడు ఆయన. Isaiah 55 verse 3. యెషయా 55:3 55:3. Sure mercies of David, I will show it to you, he says. 55:3. శరీరపు నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. So here the sure mercies which I shown to David, I will show it to you. So ఇంగ్లీష్లో మాట నిశ్చయమైన కృప అన్నట్టుగా రాయబడింది, ఇక్కడ మనకి తెలుగులో శాశ్వత కృప అనే మాట రాయబడింది. దావీదు శాశ్వత కృప. if you study Bible, search more, you will find more of God's mercies. కాబట్టి ఈ కృప గురించి మనం ధ్యానించే కొద్దీ అనేక రీతిలుగా ఆయన కృప మనకు కనబడుతుంది. Daniel also, he knows that the mercy of God. That's why when Nebuchadnezzar king, he had a dream. He forgotten the dream. He wanted to know the meaning. And Daniel, he entreated the Lord for God's mercy. నెబుకద్నెజరు ఏదైతే కళ కని మర్చిపోయాడో దాని గురించి మరి దానియేలు దేవుని కృపను బట్టే మరి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించాడు. You see that Daniel chapter 2 verse 18, you see. 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. దానిలో తన స్నేహితులను బబులోనులో తగిన జ్ఞానంతో కూడా నశింపకుంటున్నట్టు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన్ని వేడుకొనుడని వారిని హెచ్చరించారు. So here the different meaning is given here, kataksham, that he desired the mercies of God, it's written, for the revelation of the dream of Nebuchadnezzar and what he dreamt, the meaning also. కళ యొక్క మర్మ విషయంలో మరి తనకు తెలియజేయని దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆయన ప్రార్థించాడు. తెలుగులో మన కటాక్షం అనే మాట రాయబడింది. Daniel tested, he knows the mercies of God, how he already experienced mercies of God. మరి దాని రీతిగా ఎంతో అనుభవాన్ని దేవుని యొక్క కృపను పొందిన అనుభవాన్ని పొంది ఉన్నాడు. So normally we say Lord is merciful. Normally we say that, everybody says Lord is very merciful to us. మనం అందరూ కూడా సర్వసాధారణంగా చెప్పేస్తూ ఉంటాం మామూలుగా దేవుడు ఎంతో కృపగల దేవుడు అన్నమాట. God ministers mercy to the sinners. అయితే దేవుడు మరి పాపుల పట్ల కూడా తన కృప చూపించేవాడుగా ఉన్నాడు. So that mercy will lead us to forgiveness. ఆ కృప మరి క్షమాపణకి దారితీస్తుంది. So that mercy, God's mercy, that's working mercy that works out how He can forgive our sins. That is God's mercy. Through pure mercy of God only, our sins are forgiven.
కేవలం దేవుని కృపను బట్టే, కృప చేసే కార్యాన్ని బట్టే మనకి క్షమాపణ కలుగుతుంది. So we find that this mercy and forgiveness, because Lord, Daniel told in his prayer, Lord, you are merciful, and forgiveness in plural is it's written. Isn't it? అందుకనే దాన్ని ప్రార్థిస్తున్నాడు, కృపా క్షమాపణలు అని మరి బహువచనాలు చెప్తున్నాడు. కృపా క్షమాపణ గల దేవుడు అంటున్నాడు. In the Bible I searched, there is only one place in Daniel chapter 9 verse 9. Forgivenesses in plural it is written. బైబిల్ అంతా సహోదరు చూసినప్పుడు ఇక్కడ బహువచనంలో ఈ ఒక్క చోట మాత్రమే కనబడుతుంది కృపా క్షమాపణలు అనే మాట. So it shows that anywhere it is written only once, great meaning that how great is our Lord to show mercy to us. కాబట్టి ఆయన మన పట్ల కృప చూపించేవాడుగా ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. So the mercy leads us or gives us the forgiveness of our Lord. ఆయన కృపే మనకి ఆయనకు క్షమాపణ కూడా ఇస్తుంది. So you see that mercy tendeth or leadeth to repentance. We find that in Romans chapter 2 verse 4 it is written. What is the work of mercy? రోమా The goodness of God. 2:4 కృప చేసే కార్యం మనకు కనబడుతుంది. దేనికి దారి తీస్తుందని మనకు కనబడుతుంది. 2:4 అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును స్వీకరించువారు. So here God's goodness is revealed to us after Lord Jesus Christ also. It is revealed to the people. కాబట్టి దేవుని యొక్క కృప అనే మాట ఇక్కడ మనకి తెలుగులో అనుగ్రహం అనే మాట కనబడుతుంది. దేవుని అనుగ్రహము దేవుని యొక్క ప్రభు యొక్క కృపను చూపిస్తుంది. అది మారు మనసుకు మనం ప్రేరేపిస్తుంది అనే మాట ఇక్కడ రాయబడుతుంది. It is purely the goodness of our God. కేవలం అది దేవుని యొక్క మంచితనం మాత్రమే. So in Isaiah chapter 63 verse 7 also, it is because of the mercies and goodness of the Lord it's mentioned there. Mercies and goodness. Isaiah 63:7. యెషయా 63:7 కూడా మాట మనం చూస్తాం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమున యెహోవా స్తోత్రములను గానించేతును. వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేతున్నాను. God's mercies and goodness, we find that we have received that goodness and mercies from the Lord, and forgiveness also. కాబట్టి దేవుని నుంచే ఆ కృప, ఆ యొక్క క్షమాపణ, ఆ యొక్క మంచితనం, ఆయనకు మంచితనం మనం పొందుకుంటున్నాం. And Daniel is telling that, Lord, to you belongs the mercies and forgivenesses. Why? Because we have rebelled against you, Lord, he says. అందుకే మరి దానిలో అంటున్నాడు, మనం తిరుగుబాటు చేసిన వారు అయినప్పటికీ ఆయన కృప క్షమాపణలు మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు, ఆయన మాత్రమే కలిగి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు అనే మాట రాస్తున్నాడు. Though we have rebelled against him, though we know that we have done these things, we are rebelled against, yet you are merciful and your forgivenesses are more. మీరు నీకు విరోధంగా తిరుగుబాటు చేసినప్పటికీ నీవు మా పట్ల కృప క్షమాపణ గల దేవుడివై ఉన్నావు అంటున్నాడు దానియేలు. So here you see that God's mercy in this verse, in the multitude of his mercies, we see this in chapter 9 verse 9. కాబట్టి 7:9 దేవుని యొక్క మహాకృప, ఎంతో అత్యధికమైన కృప గురించి మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. We'll go to the next verse. 10వ వచనం. And neither have we obeyed the voice of the Lord our God to walk in his laws, which he has set before us by his servants. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునే వాళ్ళని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడని యెహోవా మాట వినకపోతిమి. So here also he is again repeating the sins. Neither we obeyed the voice of the Lord. మరొకసారి వారు చేసిన పాపాల గురించి ఆయన చెప్తున్నాడు. మరి ఆయన దేవుని యొక్క స్వరానికి మేము విధేయత చూపించలేదు అంటున్నాడు. We have not obeyed the voice of the voice of the Lord comes through his prophets. దేవుని యొక్క మాట ఆజ్ఞ ప్రవక్తల ద్వారా వస్తుంది. ఆ మాటకి మేము వినలేదు అంటున్నాడు, వినకపోతిమి అంటున్నాడు. The prophets, they spoke, they received the word of God and they spoke to the children of Israel. ప్రవక్తలు దేవుని నుంచి మరి ఆయన మాటలు గైకొని వాటిని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసేవారు. Some people have received the voice of God. They heard the voice directly. They received the voice of God. అయితే కొంతమంది మరి ప్రవక్తల ద్వారా కాకుండా వారే మరి డైరెక్ట్గా కూడా విన్నవారు ఉన్నారు దేవుని యొక్క మాట.
we see Isaiah. In Isaiah chapter 6 verse 8 he said, I saw our Lord in glory and heard his voice, heard him say. He heard his voice in Isaiah 6:8. యెషయా గ్రంథం 6:8 ఆ మాట మనం చూస్తాం. మా నిమిత్తము ఎవడు పోవును, ప్రభువు సెలవేగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. So here Isaiah saw the glory of God and he heard the voice of God. Directly he heard the voice of God. యెషయా దేవుని యొక్క మరి మహిమని చూశాడు, అంతే కదా ఆయన స్వరాన్ని కూడా ఆయన డైరెక్ట్గా ఆయన విన్నాడు. And Ezekiel also, he heard the voice of God. When he heard, he fell on his face. యెహెజ్కేలు కూడా దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు తన మరి సాష్టాంగపడ్డాడు. See that Ezekiel chapter 1 యెహెజ్కేలు గ్రంథం 1 and verse 28. 28 128. వర్షం కాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. అది యెహోవా ప్రభావ స్వర్ప చూచి సాగిలపడిన నాతో మాట్లాడు, ఒకని స్వరము నాకు వినబడెను. See here, when he heard the voice of God, he saw the glory of God. He saw that and he fell on his face and he heard the voice of God. Directly heard the voice of God. యెహెజ్కేలు కూడా మరి డైరెక్ట్గా యెహోవా ప్రభావ స్వరూప దర్శనాన్ని పొందుకున్నాడు. అంతేకాకుండా ఆయన స్వరాన్ని విన్నప్పుడు సాగిలపడ్డాడు. God has promised us also that he will, he says, when you walk, you will hear a voice from behind you, that this is the way you walk. You will hear a voice. God will speak to us. మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దారిన వెళ్తుండగా మీ వెనుక స్వరం ఇదే దారి అని మీ యొక్క స్వరం మీకు వినబడుతుందని దేవుడు సెలవిచ్చాడు. Isaiah chapter 30 verse 21. యెషయా 30:21. Isaiah chapter 30 verse 21. You will hear a voice from behind you. Lord will speak to us that this is the way you walk. కాబట్టి వెనక నుంచి ఒక స్వరం మనకు వినబడుతుంది, శబ్దం వినపడుతుంది, ఇదే త్రోవ అని ప్రభు మనతో కూడా మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. How we experience that? అది ఎట్లా మనకు అనుభవంలో పొందుకుంటున్నాం? అది Who speaks to us? ఎవరు మాట్లాడతారు మనతోటి In the present day, ఈ రోజుల్లో? it is the Holy Spirit, no, which He has given to us. He speaks to us. He teaches. It's written. పరిశుద్ధాత్మ దేవుడే మరి ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనకి నేర్పిస్తాడు, బోధిస్తూ ఉన్నాడు. You see that John's Gospel chapter 14 యోహాను 14 verse 26. It is the Spirit of God, the Holy Spirit. He will teach us. The Lord has given us. యోహాను 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. So He will teach us. The Spirit of God will teach us to walk in the ways of God, which is set before us. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మన వెనక నుంచి మనకి బోధిస్తూ ఉన్నాడు. దేవునికి మన కోసం ఏర్పాటు చేసిన త్రోవ ఏది అని చూపించడానికి మనతో వెనక నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. We are believers. We know the word of God. For 30-40 years we know that. We know the way of God. Still, the Holy Spirit, the God has given to us, He will speak to us and teach us. This is the way you walk. We will also hear the voice of God. 30-40 సంవత్సరాలుగా మనందరం కూడా మరి విశ్వాసంగా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మన వెనక నుంచి మరి దేవుని యొక్క త్రోవల్ని ఇదే త్రోవ దీనిలో నడుచుకొని మనకి బోధించే వాడుగా ఉన్నాడు. So the prophets in those days, the priests, those people, they taught the people, this is the way of the Lord, you walk in them. They taught the people. కాబట్టి ఆ రోజుల్లో ప్రవక్తలు ప్రజలకు బోధించారు, ఇదే దేవుని యొక్క మాట అని చెప్పి వారికి బోధించారు. You see some examples. ఉదాహరణ మనం చూసినట్టయితే 2 Kings chapter 17 verse 28. 2 రాజులు 17:28. 2 Kings chapter 17 verse 28. రాజులు 2వ గ్రంథం 17:28. కాగా సొమ్ములో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులు ఉండతగిన
మర్యాదను వారికి బోధించెను కానీ చాలు. See here, there is somebody has come from Samaria. It is different name is written in Telugu. In English, it is Samaria. He has come from Samaria and stayed in Bethel. Why means to teach the people the fear of God. సమర అంటే తెలుగులో షోమ్రోన్ అనే మాట మనకు కనబడుతుంది. షోమ్రోన్ నుంచి మరి ఒక యాజకుల్లో అక్కడ వచ్చి ఎందుకు వచ్చారంటే ప్రజలకి మరి దేవుని యందు భయభక్తులు మర్యాద వారికి బోధించడానికి. So you see that in 2 Chronicles chapter 17 verse 9 also. రెండవ దినవృత్తాంతాలు 17:9 కూడా ఆ మాట మనం చూస్తాం. 2 Chronicles chapter 17 verse 9. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యూదా పట్టణములన్నిటిలో సంచరించుచు జనులకు బోధించిరి. You see that Levites, if you see in detail that passage, the Levites, they took the law of God in their hand and went around and taught the people the way of the Lord. They taught the people. మనం ముందు నుంచి చదువుకుంటూ వచ్చినట్టు అక్కడ లేవీయులు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతపుచ్చుకుని యోధావారి మధ్య ప్రకటన చేశారు, సంచరించుతూ దేవుని ప్రజలు బోధించారు అనే మాట అక్కడ మనం చూస్తాం. So those days people, they were seeking, when the priest was there, they were seeking the knowledge and the word of God from their mouth. They were searching or seeking, will I get some word of God from this man? They were seeking. యాజకులు మరి వెతుకుతున్నారు, దేవుని ఈ వ్యక్తి గురించి మాకైనా దేవుని వాక్యం తెలుస్తుందా, దేవుని మాట తెలుసా అని వారు వెతికేవారుగా ఉన్నారు ఆ రోజుల్లో. The people were seeking from the priests. మరి జనులు ఆ యొక్క యాజకుని నుంచి దాన్ని వెతుకుతూ ఉన్నారు. See that Malachi chapter 2 verse 7. మలాకి 2:7 కూడా చూడండి. యాజకులు సైన్యంలో కదిపితే యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. So they will seek the wisdom and the word of God in the mouth of the priests. కాబట్టి ప్రజలు మరి దేవుని యొక్క మాటలు ఆయన జ్ఞానం గురించి యాజకుల యొక్క నోటి నుంచి వారు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. In those days, the priests, when they gather, they will sit and they will, to that select people, the elders, the people, they will teach us the way of God, what is the fear of God. They will teach them. కాబట్టి అక్కడ మనం ఆ యొక్క పిక్చర్లో చూస్తున్నట్టుగా యాజకులు దేవుని యొక్క దేవుని భయభక్తులు కలిగి ఉంటాయంటే ఏంటి, ఆయన మాటలు ఏమిటని వారు నేర్పుతున్నారు ప్రజలకి. So Lord has sent His prophets before in hand. If anything comes, any disaster, any danger, punishment is come, before only He will send prophets and warn the people. ఏదైనా ప్రమాదం రాబోతుందంటే దానికి ముందుగానే దేవుడు మరి ఆ రీతిగా ప్రవక్తలను పంపించి వారికి తెలియజేసేవాడు. You see that written in Amos chapter 3. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయంలో మాట మనం చూస్తాం. He will very clearly He will tell them. ఇలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన. You see that Amos chapter 3 from verse 6 to 8. ఆమోస్ 3:6 నుంచి 8 వరకు. పట్టణమందు వాగ్దానాలను వినబడగా జనులకు భయము పుట్టకుండున ఎక్కువ చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగున తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సింహం గర్జించింది, భయపడిన వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? See here, Lord has sent a very clear the message to the people of Israel before any disaster, any problem comes. Before that only He will send. Very clearly He will tell. That's why it's written Baka, that is trumpet sound. కాబట్టి చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడుతోంది, ఏదైనా ఉపద్రవం ప్రమాదం సంభవిస్తుందంటే ముందుగానే తన సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా ప్రజలకైనా మరి తెలియజేసేవాడు. బాకానాదం మరి ఊది మరి వారు తెలియజేసేవారు. That's what we find in verse 10, that neither we have obeyed the voice of the Lord our God to walk in His way, which is set before us, before the law, the people taught the people by His servants, the prophets. అదే మాట ఇక్కడ మనం దానిలో మనం చూస్తున్నాం. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. We should also hear the voice of God. We heard that Lord will speak to us, and we must hear and obey the voice of God. కాబట్టి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు, ఆయన స్వరం విన్నప్పుడు దానికి మనం విధేయత చూపించాలి. When the man of God teaches the way of God, this is the way, we should obey that. దైవ సేవకులు ఇదే దేవునికి మార్గం చెప్పినప్పుడు దానికి విధేయత చూపించాలి. We should not be like the Israelites who have sinned
and rebelled against God, not listening to the prophets or nor walking in the ways of the Lord. ప్రవక్తల మాటలు వినకుండా దీని యొక్క మరి ఆజ్ఞల ప్రకారం నడుచుకోకుండా ఏదైతే మరి విరోధంగా వారు ఇష్టపడి నడుచుకున్నారో ఆ రీతిగా మనం ఉండకూడదు. So we'll see that verse 11, next verse we'll see. 11వ వచనం. Yes, all Israel have transgressed thy law, even by departing that way, that they might not obey thy voice. Therefore the curse is poured upon us, and the oath that is written in the law of Moses, the servant of God, because we have sinned against him. ఇశ్రాయేలులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేసినవి కనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. Oh, Daniel very clearly says, we all have sinned, transgressed, he says, we all. మరొకసారి ఆయన స్పష్టంగా దానియేలు చెప్తున్నాడు, మేమందరం పాపం చేసాం అన్నాడు. All means the northern kingdom is called Ephraim, 10 tribes, and southern kingdom, the 2 tribes, that is Judah and Benjamin. That all means inclusive, both the northern and southern kingdom, we all have sinned. అందరం అంటే ఉత్తర భాగంలో ఉన్న ఇశ్రాయేల్ రాజ్యం, దక్షిణ భాగంలో ఉన్న యూద రాజ్యం, వీరందరూ కూడా మేమందరూ కూడా పాపం చేసాం అంటున్నాడు. We have trespassed the law. మరి ధర్మశాస్త్రాన్ని మేము అతిక్రమించాం అంటున్నాడు. Trespass, we saw in detail what is the meaning of trespassing. We saw that meaning. అతిక్రమించడం అంటే ఏమిటని కూడా మనం వివరంగా తెలుసుకున్నాం. That not following the spiritual or the literal meaning of the word. What the word says, literal meaning, that they have not followed that. ఏదైతే దేవుని వాక్యం చెప్పిందో దాన్ని ఉన్నదో ఉన్నట్టుగా వారు నడుచుకోలేదు. అదే అతిక్రమం అంటే. Trespass is breaking the law. They have broken the law. ధర్మశాస్త్రాన్ని మరి ఆచరించకపోవడం. And see, nowadays people say that usually the youth, the law is, the rule is made, or law is made only to break. For that it is made. Enter. ఈ రోజుల్లో కొంతమంది ప్రత్యేక మరి యువనసులు ఏమంటారంటే మరి ఈ యొక్క లా ఎందుకు ఉందంటే దాన్ని బ్రేక్ చేయడానికి అంటారు. ఎరగొట్టడానికి. For that only law is there. One day I went the bike, one bike was going before me. ఒక సహోదరుడు మరి వెళ్తుంటే ముందు ఒక బైక్ వెళ్తూ ఉంది. And the bike behind it was written many times in the father's, dad's gift. From that some verse, something will be written behind, isn't it? చాలాసార్లు మనం చూస్తాం వెనక భాగంలో మరి డాడీ గిఫ్ట్, మమ్మీ గిఫ్ట్ అని ఇట్లా రాసుకుంటారు. So I saw one. It is that time I am not having camera. I would have taken a picture. మరి ఆ రోజు Fools follow rules in Russia. దాని మీద రాసింది ఏంటంటే మరి బుద్ధిహీనులు రూల్స్ పాటిస్తారని రాశాడు. I was what to do. I was laughing, and also I was so sad that people, young people, bike, going there behind it's written. It's like that it was written. యవనస్తులు ఆ రీతిగా ఉన్నారు ఈ రోజుల్లో. The rules, the Israelites also, why they like to they break that law and they transgress the law, go away from that law. ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగా జీవించారు. మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు, దాన్ని తిరుగుబాటు చేశారు. And how they did? They provoked the Lord by doing idol worship. ఏ రీతిగా వారు చేశారంటే మరి దేవునికి కోపాన్ని రేకెత్తించారు ఆ విగ్రహాల ద్వారా. They have done idol worship. This is the great sin. God hates that sin, people worshipping the idols. విగ్రహారాధన దేవుడు ఎంతో దాన్ని ఆయన మరి అసహ్యపడేవాడుగా ఉంటున్నాడు ఆయన. And they were very violent people also. మరి ఎంతో మరి Prophets, they said, please leave that violence. Don't be violent to the people. Be kind to the people. They want the people. ప్రజలందరూ దయ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలని నేర్పించేవారు ప్రవక్తలు. అయితే వారు మాత్రం ఎంతో వైలెంట్గా ఉండేవారు. And injustice, don't do injustice. ఎంతో వారు అన్యాయంగా కూడా ప్రవర్తించేవారు. That injustice we can find in the book of Proverbs. A lot of injustice, how people do that. We can find that in book of Proverbs. సామెతల్లో ఈ రీతిగా ఎన్ని రకాలుగా ప్రజలు అన్యాయం చేస్తుంటారో వివరంగా అక్కడ చూస్తాం మనం. So here Daniel in his praise that we all Israel have sinned, transgressed against thee by departing from thy law.
ఇక్కడ మరి దానియేలు ఒప్పుకుంటున్నాడు, మేమందరం కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి తిరుగుబాటు చేసిన వారం అంటున్నాడు. And we have not obeyed thy voice. ఈ మాట మేము వినలేదు అంటున్నాడు. You see that how they did not obey. You find that in Isaiah chapter 30. యెషయా 13వ అధ్యాయంలో మనం చూస్తాం ఏ రీతిగా వారు తిరుగుబాటు మాట వినలేదు. How they did not listen to the voice of God. Isaiah 30 verse 9 to 11. 30. యెషయా 30వ అధ్యాయం 9 నుంచి 11 వరకు ఆ మాటలు మనం చూస్తాం. తిరుగుబడి జనులు అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విననుండని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము మానవారితో చెప్పువారు, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో కలుగుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండి, త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానంతో పలుకువారిని ఉన్నారు. You see that how the people of Israel, the time of Isaiah, how their conduct, you see that in these verses. Don't talk to us, don't teach us law, don't correct us. No, we are doing mistakes. No, don't tell that, don't speak. That is the meaning. That Isaiah 30. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఈ మాట మనం చదివినప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఉన్నారంటే, మేము తప్పులు చేసినప్పుడు మాతో మాట్లాడొద్దు, మమ్మల్ని సరిచేయొద్దు, మాతో అలా మాట్లాడొద్దు, మమ్మల్ని సరిచేయొద్దు అని చెప్తూ ఉండేవారు. That is not obeying the voice of God. When Isaiah speaks or the prophet speaks, voice of God, he said, no, don't do that. Don't tell us. Don't speak to us. That's the clear way of telling that. Don't do that. ప్రవక్త మాట్లాడుతుంటే అది దేవుని యొక్క మాటలే, అయితే వీరు తిరుగుబాటు చేస్తున్నారు, మాతో చెప్పొద్దు, మాతో మాట్లాడదు, మమ్మల్ని సరి చేయొద్దు అని చెప్తున్నారు. You see that one more reference there regarding this in Zechariah. జకర్యాలో కూడా ఇటువంటి మాటలు మనం చూస్తాం. Zechariah chapter 7. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం Chapter 7, we see verse 8 and 11. 8 first you read, then you read verse 11. 8వ వచనం 11వ వచనం. మరియు యెహోవాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, దట్ ఇస్ ఓన్లీ 8, 9 is also. సైన్యులకు యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యమును కనపరుచుకున్నది. 11వ వచనం. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. See here, when Zechariah is telling that, when the Lord spoke, when God gave the word to Zechariah, speak to the people, these people have closed their ears. మరి జకర్యా ద్వారా దేవుడు మాట్లాడుతుంటే వీరైతే చెవులు మూసుకుంటున్నారు. You see that the meaning of that, when Daniel is praying, how Daniel is praying now, we have transgressed the law of God and by not obeying the voice of God. అదే మాట దానియేలు మరి చెప్తున్నాడు, మేము మా దేవుడిని యెహోవా మాట వినకపోతిమి. So we have seen the references, how the prophets have spoken the name of God and they refused to hear it. కాబట్టి దేవుని నామంలో ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినలేదు. So what happened to them because of that? దాన్ని బట్టి ఏం జరిగింది వారికి? And in verse 11 it is read, therefore the curse is poured upon us. 11వ వచనంలో మనం చూస్తున్నాం, మరి ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. The Lord, when He gave the law, He has kept in the law the blessings and curses also. He kept it in the law. దేవుడు మరి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దాంట్లో మరి ఆశీర్వాదాలు శాపాలు రెండు కూడా ఉంచారు దాంట్లో. Daniel, you must know the wisdom of Daniel. No, he was having law in his hand, prophets, the books in his hand. How he can quote from the law? Because he must know the law. No, he must be knowing that. దేవుని యొక్క ధర్మశాస్త్రం తన చేతుల్లో ఉంది. ఆ ధర్మశాస్త్రం గురించి ఆ మాటలు తను చెప్పగలుగుతున్నాడంటే అతనికి పూర్తిగా తెలుసు కాబట్టి ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు. Daniel was telling that you have poured the curse upon us which are written in thy law, he says. ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రమాణం చేసిన ఆ శాపాలు మా మీద కుమ్మరించావు అంటున్నాడు. We always search for a blessing in the Bible. No, what is a promise for me? Blessing. We always search, isn't it? మనమైతే ఇప్పుడు కూడా మరి దీవెనలు ఏమున్నాయి వాటి కోసం వెతుకుతాం. But Lord has attached with that the other side of the coin. Curses also He has given. మరి నాణానికి అవతల వైపు మరి శాపం ఉంటుంది, అది కూడా దేవుడు దాంట్లో పెట్టాడు. So you see that in Deuteronomy chapter 28, what are the curses? ద్వితీయోపదేశం 28వ అధ్యాయంలో శాపాలు ఏంటో అక్కడ మనం చూస్తాం. So verse from 15 onwards up to 45, these are all the words of curses. It's written 15 to 45. ద్వితీయోపదేశం 28వ అధ్యాయం 15 నుంచి 45 వరకు ఆ యొక్క శాపాలన్నీ మనకు కనబడతాయి. If you go home, you put a tab or paper there and read that what are the curses which the Lord has already written in the law and kept for the children of Israel.
మరి యొక్క 15 నుంచి 28-15 నుంచి ఏవైతే శాపాలు ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ముందుగానే తెలియజేస్తారో అవన్నీ కూడా అక్కడ మనకు కనబడుతున్నాయి. ఇంటికి వెళ్ళి మీరు చదవండి అవి. And verse 41 you read particularly. 41 వచనం చదవండి ప్రత్యేకించి. కుమారులను కుమార్తెను అదో గాని వారు మీ యొక్క ఉందరు మీ భూమి పంటను వారు చెరపట్టబడుదురు. They will go into captivity in that time where Deuteronomy, in Moses' time only, Lord wrote that in the curse. Your children, they will be carried into captivity. That is one of the curse. మరి మోషే కాలంలోనే ద్వితీయోపదేశ కాండంలో మరి ముందుగానే ప్రభు తెలియజేశాడు, మీ కుమారులు కుమార్తెలు వారు చెరపట్టబడతారు, జైల్లోకి వెళ్తారు అని చెప్పి ముందుగానే తెలియజేశారు. Now you see that captivities, and also you read in verse 45, last verse you read that, the 45 verse, you see what the Lord tells about these curses. 45 వచనం కూడా మనం చూస్తాం అక్కడ. You read that. నీవు చేయబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. So, these curses will come to you and overtake you. In English it is written, it will overtake you. You are going, it will overtake. We know what is overtaking. నిన్ను తరిమి నిన్ను పట్టుకొనను అనే మాట మనం చూస్తున్నాం. It will overtake, come before us. When we go before us, it will come. మరి మన వెనక నుంచి తరుముకుంటూ వచ్చి మనకంటే ముందుకు వచ్చి మనం పట్టుకుంటాయి. That is, in English it's will overtake, it's written. The Lord has very clearly wrote that all these curses will come upon you and overtake you. కాబట్టి ఈ శాపాలన్నీ కూడా మరి నీ మీదకి వస్తాయి, నేను తరుము పట్టుకుంటాయని ప్రభు తెలియజేస్తున్నాడు. Why? Because you have not listened to the voice of God, you have not obeyed the law of God. ఎందుకంటే ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని నువ్వు అనుసరించి నడుచుకోలేదు, ఆయన మాట వినలేదు. And in the same verse 11 is written that the curses were poured upon us, and the oath that is written in the law of Moses, the servant of God, the oath. నేను శపించదు నీవు దాసులకు మోషే ధర్మశాస్త్రం ప్రమాణం చేసి ఉన్నట్లు అనే మాట మనం చూస్తాం. What is meant? It's a covenant, or it's a promise that I will do this. Yes, I will do. You agree for it. That's called oath. ప్రమాణం దేవుడు ముందుగా ఈ రీతిగా నేను చేస్తానని ముందుగానే తెలియదు ప్రమాణం చేశాడు ఆయన. It is written in the law of Moses. మోషే ధర్మశాస్త్రం అది రాయబడింది ముందుగానే. You see that in Leviticus, లేవీకాండం verse 26. 20 చాప్టర్ 26, chapter 26, 26వ అధ్యాయం verse 14 to 18. If you read that, 14 నుంచి 28 వరకు. 14 to 18. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా నిబంధనలను మీరినట్లు, మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను, నేను మీకు చేయనదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయనట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములను, మీ శత్రువులు వాటి ఫలితము తినగలరు. See that these are the oath Lord has already written in the law. ధర్మశాస్త్రంలో ముందుగానే ఈ యొక్క ప్రమాణం ప్రభు చేశాడు. That is severity. How severe is the punishment for the children of Israel? ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆ యొక్క శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో అక్కడ మనం చూస్తున్నాం. And he says that we have sinned against the Lord. He says that. మరి దానిలో అందుకే మేము పాపం చేస్తాం అంటున్నాడు. Because we have sinned against the Lord. In the last line it's written, because we have sinned against the law. మరి ఆఖరి లైన్లో మనం చూస్తున్నాం, మేము పాపం చేస్తాం కాబట్టి అన్నమాట. Once again he is agreeing, confessing, we have sinned against the law. మరొకసారి ఒప్పుకుంటున్నాడు, మేము పాపం చేస్తాం అన్నమాట. What is the sins? We have seen in the revision. What are the sins? ఆ పాపాలు ఏమిటనేది మనం మరి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం మొదట్లోనే. It is a wicked iniquity, wickedness, and disobedience, rebelliousness, departing from precepts, not obeying the voice of God. So these all trespasses, transgressions. In detail, very detailed, Daniel prayed in his prayer. దుష్టత్వము, తిరుగుబాటు, అవిధేయత, మాట వినకపోవడం, ఇవన్నీ కూడా ఎంతో వివరంగా దానియేలు వివరిస్తూ దాన్ని ఒప్పుకున్నాడు. So Lord has written all this in the law. If you disobey, this will come to you. Lord has written. ముందుగానే దేవుడు రాస్తాడు, ఇవన్నీ కూడా మీ మీదకి వస్తాయని ముందుగానే రాస్తాడు. We cannot say that we are better than Israelites. We cannot say that. ఇశ్రాయేలు కంటే మేము ఎంతో శ్రేష్ఠులు అని మనం చెప్పలేం. We also have similar way. We have done that.
మనం కూడా అదే రీతిగా చేస్తున్నాం. Many times we do that, disobey the Lord and disobey the word of God. అనేక సార్లు దేవునికి దేవుని మాటలకి మనం అవిధేయులుగా చేస్తున్నాం. So, because of that, God has sent His Son, Lord Jesus Christ. He was wounded for our transgression and bruised for our iniquity. In Isaiah 53, verse 5, it is written. యెషయా 53:5 చెప్పిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన పంపించాడు దేవుడు. మన మరి అతిక్రమాలను బట్టి ఆయన మరి గాయపరచబడి చదవండి ఒకసారి. బాధింపబడ్డాడు, క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానకర్తమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. So here see the mercy of God given to us. How it is given to us, mercy of God? It is because of Lord Jesus Christ. He was wounded and He was bruised for our transgression and our iniquities. కాబట్టి ఆయన తన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ కృపను మనకు అనుగ్రహించాడు. మన అతిక్రమాల మధ్య ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. By believing the Lord and obeying the Lord, we are redeemed from the law. What all the curses written in the law, we are redeemed from the law. It's written. మరి ప్రభువునందు విశ్వాసం ద్వారా ఏవైతే ఏక శాపాలన్నీ వ్రాయబడ్డాయో వాటి అన్నింటి మనం విడుదల పొందుకున్నాం. So that it's written, Galatians chapter 3 verse 13. You read Galatians గలతీ 3:13 చదవండి. chapter 3 verse 13. Galatians 3:13. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. He has delivered from the curse of the law. ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని నుంచి మళ్ళీ ఆయన విమోచించాడు. You see that how very clearly that when you believe, obey the Lord, voice of Lord and word of God and way of the Lord, when you obey that, we are delivered from that curses of the law. దేవుని యొక్క మాటలకి విధేయత ఎప్పుడైతే మనం చూపిస్తున్నామో అప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని నుంచి మనం విమోచన పొందుకుంటున్నాం. So here Daniel in verse 11, once again he confessed that we and our fathers disobeyed, transgressed the law, did not obey the voice, is written. అదే విషయాన్ని దానియేలు అందరి పక్షంగా ఒప్పుకుంటున్నాడు. నీ ధర్మశాస్త్రాన్ని మేము అతిక్రమించాం, నీ మాట వెనక తిరుగుబాటు చేస్తాం అంటున్నాడు. Curse is poured upon us. Lord is poured like water, how we pour, like that curse is poured upon the children of Israel. నీళ్లు కుమ్మరించిన రీతిగా మా మీద ఆ శాపాన్ని కుమ్మరించావు అంటున్నాడు. And the Lord, He has fulfilled what He said, He has fulfilled it also. ఏదైతే ప్రభు ముందుగానే చెప్పాడో దాన్ని ఆయన నెరవేర్చాడు. For us, the relief or the consolation is that we believe in Lord Jesus Christ. We are delivered from this curses and also from the law. మనకైతే ఇక ప్రభు ఏర్పాటు చేశాడు. ఆ యొక్క ప్రభుని వేసుకున్న విశ్వాసం ద్వారా ఆ శాపాన్ని నుంచి విడుదల మనకు అనుగ్రహించాడు ఆయన. Now we will go to the verse 12. 12వ వచనం. And He has confirmed His word which He has spoken against us and against our judges that judged, by bringing upon us a great evil, for under the whole heaven hath been done. Please read. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మాకు ఏలుకలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. See, God has confirmed. It's written, He has confirmed. The first line in English it is written, God, you have confirmed what you have written, you have confirmed it, He says. మనకి లాస్ట్లో వస్తుంది తాను చెప్పిన మాటలు ఆయన నెరవేర్చాడు అన్నమాట. Confirmed అంటే see, when you join any employment, they will first temporary duty they will give. Afterwards, 1 year or something, they will give us a letter, confirmation letter. You are confirmed in their present job. They will confirm it. ఏదైనా జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా మొదటి సంవత్సరం మరి వారు ప్రొబేషన్ అంటారు లేదా ట్రైనింగ్ అంటారు. అది పూర్తయిన తర్వాత వాళ్ళని కన్ఫర్మ్ నిర్ధారిస్తారు, ఓకే అని పర్మనెంట్ ఎంప్లాయీ అని చెప్పి నిర్ధారిస్తారు. So God has given the law, they did not obey it, and He has confirmed that. All the punishments He has confirmed it. కాబట్టి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. What is the words He has confirmed? You see that Deuteronomy, once again, chapter 28. ద్వితీయోపదేశం 28వ అధ్యాయంలో ఆయన ఏం మాటలు నెరవేర్చాడు అక్కడ మనకు కనబడుతుంది. You see that verse 63. 28-63. Deuteronomy 28 verses 63. కాబట్టి మీకు మేలు చేయొచ్చు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లా సంతోషించునో అట్లే మిమ్మును నశింపజేయుటకును మిమ్మును సహరించుటకును యెహోవా
సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకున్నట్టుకు ప్రవేశించిన దేశముల నుండి వెలిగింపబడదు. You see that how is Lord is confirming that I will do that. I was rejoicing or fulfilling the promise. I will rejoice also by the punishment by giving to you. కాబట్టి తాను చేసిన ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్చే విషయంలో నేను ఎంతో సంతోషిస్తాను అంటున్నాడు. అంతేకాకుండా మరి దేశం నుండి పెళ్ళగింపడు అనే మాట కూడా ఆయన ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. ఆయన Lord is confirming. That is how he is confirming his word. తన మాటను ఆయన ఎదురుగా నిర్ధారిస్తున్నాడు. And the Lord has given those days the kings, the princes, and the priests to judge the people. ఆ రోజుల్లో రాజులు లేదా రాజకుమారులు లేదా మరి యాజకులు వారు ప్రజలకు న్యాయం తీర్చేవారు. In those days there were no court, high court, supreme court. There is no court there. వేరుగా న్యాయస్థానాలు ఆ రోజుల్లో ఉండేవి కావు. For justice they will come to the king or to the princess or to the priest. They will go and ask, this is the problem. Priest will deal the problem. ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయం కోసం రాజు దగ్గరికి లేదా యాజకుల దగ్గరికి వచ్చేవారు. And he says that God has confirmed his words which he spoke against us, our judges that judged us. It's written. అదే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. Verse 12. The judges that ఏలికలు మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించితే అన్నమాట. the judges that judged us means the kings, princes, and the priests. They are the people. They have spoken against them also. Lord has spoken against them. ఏలికలు న్యాయాధిపతులు మాట మనం చూస్తాం అంటే ఆ రోజుల్లో రాజులు లేదా మరి యొక్క యాజకులు వారి మీద కూడా దేవుడి రీతిగా మరి చెప్తూ ఉన్నాడు. And to bring upon us the great evil. Lord is written. గొప్ప కీడు రప్పించి అన్నమాట. He has spoken against our rulers or judges who judged us. To bring upon us the great evil, he says. ఇంత గొప్ప కీడు రప్పించి అనే మాట చూస్తున్నాం. Say that. What is it? Great evil. ఏంట గొప్ప కీడు ఏమిటది? Jeremiah 44. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం verse 27. 27వ వచనం. మేలు చేయటం కాక ఇంటి చేతకే నేను వారిని కల్పించుచున్నాను. వారు ఖడ్గం చేతనైనను క్షామం చేతనైనను క్షీణించుకోరు. ఐగుప్తు దేశంలో ఉన్న మిగతా వారందరూ శేషం లేకుండా చేస్తారు. So the princes, the kings, princes, and the fathers, and the people, no? Those days they will judge the people. Any problem is there, they will come to them. బట్ ఆ రోజుల్లో రాజులు లేదా మరి యాజకులు రాజకుమారుల దగ్గరికి ఏమైనా సమస్య ఉంటే న్యాయం కోసం వచ్చేవారు. So in Jeremiah 44:27, what we find? 44:27 మనం చూస్తున్నాం ఇక్కడ. Great evil. ఆ గొప్ప కీడు ఏమిటి అక్కడ? ఖడ్గము చేత క్షామము చేత క్షీణించిపోవచ్చు. The great evil is that their temple was burnt. In Jerusalem, the temple was broken down and burnt also. గొప్ప కీడు ఏంటంటే మరి యెరూషలేములో దేవాలయం అది పడగొట్టబడింది. People are taken captive. ప్రజలందరూ కూడా మరి బందీలుగా ఖైదీలుగా తీసుకుని పోబడ్డారు. So when the Babylonians they come to the Jerusalem, this is the lampstand and the pillars, the walls, everything. The temple was broken down and also burnt. You see the flames, smoke coming, burnt. దేవాలయం అంతా పడగొట్టబడింది. అదంతా కూడా అగ్ని చేత కాల్చివేయబడింది కూడా. So that is the great evil came upon the children of Israel. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆ గొప్ప కీడు వచ్చింది అక్కడ. Lord already told in 2 Chronicles chapter 36 verse 19 and 20 what it will be done. No? They came, they burned the temple and taken the vessels, they destroyed the vessels, burned the city. It's written 36. 2 దినవృత్తాంతాలు 36వ అధ్యాయంలో మాటలు రాయబడ్డాయి. 19 and 20. 19-20 వచనాలు. So this. So you see that the great evil, how it fell upon the children of Israel. ఇంత గొప్ప కీడు ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిందో అక్కడ మనం చూస్తున్నాం. Why? ఎందుకు వచ్చింది? They transgressed the law,
They refused to hear the voice of God. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించరు, దేవుని మాట వినలేదు. The Lord has poured the curse upon them. And what all written in the curse that has happened, that's how the temple was broken and burnt also. People taken captive also. కాబట్టి ఆ శాపం వారి మీద కుమ్మరించబడింది. మరి యొక్క యెరూషలేము దేవాలయం అది పడగొట్టబడింది, కాల్చివేయబడింది, ప్రజలందరూ కూడా బందీలుగా తీసుకోబడ్డారు. So we must be very careful, because Lord has done this. What is done unto Jerusalem, it has not been done to any other city. యెరూషలేముకి చేసిన రీతిగా మరి ఏ పట్టణానికి కూడా దేవుడు అతిగా చేయలేదు. It is written, no, that this has not been done to any other city, done to Jerusalem. Same verse 12. అదే 12వ మనం చూస్తున్నాం, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. And whole heaven, it has not been done Jerusalem. No. Lord already told. This also Lord already told. ప్రభు ముందుగానే ఇది కూడా తెలియజేశారు. He says the Jerusalem will be plowed, and it will become a heap of stones. Lord told, Jerusalem will be like this. మరి యెరూషలేము అర్థం పడగొట్టబడి ఒక రాళ్ల కుప్పలే చేయబడుతుందని కూడా ప్రభు ముందుగానే చెప్పాడు. Lord already told that I will do that. ముందుగానే ఈ రీతిగా చేస్తాను ముందుగానే ప్రభు చెప్పారు. You say that in Jeremiah ఇర్మియా గ్రంథం chapter 26, 26వ అధ్యాయం verse 16. 16. Jeremiah 26, verse 16. కాగా అధిపతి 18, verse 18. 26, 18. యూదా రాజైన హిజ్కియా దినములలో మోరస్తీయుడైన మీకా ప్రవర్తించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇప్పుడు ప్రకటించుతూ వచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, చేను బట్టి సియోను దున్నబడును. దున్నబడను, flow. రాళ్ళ కుప్పలను మందిరం ఉన్న పర్వతములను అరణ్యములని ఉన్నత స్థలముల వల్ల అగును. You say that dunnabadu. What is flowing? You know that. మరి పొలాన్ని దున్నటం అంటే మీకు తెలుసు కదా. In my office, I heard this many times. దున్నేశారండి అంటారు. I heard that. దున్నేశారు అంటారు. Anybody troublemaker or anything, దున్నేసావు అంటారు. That's I learned that word, దున్నేశారు. దున్నడం అనే మాట మనకంటే తెలిసిందే, పొలం దున్నడం అనమాట. Jerusalem will be plowed like that. It's written there. యెరూషలేము రీతిగా దున్నబడుతుంది అని ప్రభు ముందుగానే తెలియజేశారు. And it will become a heap of stone. ఉందా? రాళ్ల కుప్పల వల్ల అవుతుందని కూడా ఆ మాట కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. Become a heap of stone, all destroyed. It become like this heap of stone. రాళ్ల కుప్పగా చేయబడింది యెరూషలేము. Lord has told that. That is, he has like no other city that Lord has punished like this. Only Jerusalem he has punished. అది కూడా మరి మరొక మాట ప్రభు చెప్పిన మాట, మరి ఏ దేశంలో కూడా ఇంత గొప్ప కీడు జరగలేదు, యెరూషలేములో జరిగిన కీడు అంటున్నారు. When Nehemiah came back, to build the walls of Jerusalem, and he found a lot of rubbish in the Jerusalem. నెహెమ్యా మరి యెరూషలేము పట్టణానికి కట్టడానికి వచ్చినప్పుడు అక్కడ ఎంతో చెత్త చెదారం ఉన్నట్టుగా చూశాడు అక్కడ. What that destruction has brought to Jerusalem, here Nehemiah is writing. నెహెమ్యా మరి ఏ రీతిగా యెరూషలేము పాడైపోయిందో అదంతా కూడా ఆయన రాస్తున్నాడు. We see that Nehemiah chapter 4, verse 10. నెహెమ్యా 4:10. Nehemiah 4:10. అప్పుడు యూదావారు బరువులను మోయువారి బలము తగ్గిపోయాను, ఉన్న చేత విస్తారమును గోడ కట్టలేమని చెప్పగా. అంతేనా తెలుగు? నెహెమ్యా 4:10 అంతేనా? 4:10. మా విరోధులను వారు తెలుసుకుంటున్నను చూడకుండాను మనము వారి మధ్యకు చెరపడి వారిని చంపి. అప్పుడు యూదా వారు బరువులు మోయేవారి బలం తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము. చెత్త అది వెరీ ఇంపార్టెంట్. చెత్త ఎట్లా ఉంది? హౌ ఇట్ ఇస్ చెత్త? విస్తారంగా ఉంది, ఎవ్రీవేర్. You need not tell that what చెత్త లుక్స్ లైక్. దిస్ ఇస్ హౌ చెత్త లుక్స్ లైక్. చెత్త. Jerusalem has become like this, చెత్త. యెరూషలేము రీతిగా చెత్తగా చేయబడింది. And Nehemiah says that there is విస్తారమైన చెత్త is there in Jerusalem. It has become like this. చెత్తగుండి అంటారు. Jerusalem has become చెత్తగుండి. It has become like that. So it is why Lord has not punished any other city like Jerusalem. How? That is what written in the verse 12.
12వ మాట మనం చూస్తాం, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. Lord has done that. Why? That question should come to us when we come to Bible study. Sometimes that question, when this has been done, why it is done, that should always come. కాబట్టి బైబిల్ ధ్యానించినప్పుడు ఈ ప్రశ్న మనకు రావాలి. ఏదైనా జరిగిందంటే ఇది ఎందుకు జరిగింది, ఆ ప్రశ్న మనకు రావాలి. That is also answer is there in the Bible. అక్కడ దానికి ఆ జవాబు కూడా అక్కడే ఉంది మనకి. Because Lord God, when He chose Israel as His own people, He has declared, I know only your family. I don't know any other family in this world, in this earth. Upon the earth, I don't know any family. Only I know your family. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ యొక్క లోకం అంతట్లో కూడా మేము మిమ్మల్ని మాత్రమే ఎరుగుదును, వేరే ఏ జనాన్ని కూడా ఎరుగును అంటున్నాడు. No other family. I don't know any other family. Only your family. I know your family, He says. ఓన్లీ నీ కుటుంబాన్ని మాత్రమే ఎరుగును అంటున్నాడు. You see that in Amos chapter 3. ఆమోస్ 3వ అధ్యాయం. You see that Amos chapter 3, verse 1 and 2. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మల్ని గూర్చి ఆయన రప్పించిన కుటుంబం వారి అందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీద సకల వంశములలోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. కనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించును. You see that Lord has give the speciality. He has separated people. It is His people. The Israelites are His people. ఆయన ఈ ప్రత్యేకత ఇచ్చాడు. ఆయన తన ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజలను ఆయన మరి ఇతరుల నుంచి ఆయన మరి వేరు చేశాడు. We are all not in the list. We are not His people. We are not a house of Israel. We are not Israelites. మన ఇశ్రాయేలు కాదు, ఆ యొక్క మరి ఆ జనంలో మనం లేము యాక్చువల్గా. Lord said, I know only Israel. That family only I know. Other families I don't know. ఇశ్రాయేలు కుటుంబాలను మాత్రమే నేను ఎరుగుదును, వేరే వాళ్ళు నాకు తెలియదు అంటున్నాడు ప్రభు. That is how much He loved Israel. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా ఆయన ప్రేమించాడు. When He loved somebody, when they do mistake, our jealousy will boil, isn't it? ఎవరైనా మనం ప్రేమించినప్పుడు వారు పొరపాటు చేసినట్లయితే మనకి ఎంతో మరి కోపం రగులుకుంటుంది లోపల. It is one of the names for our God is a jealous God. His name is jealous. ఆయన And He is a jealous God, it's written. ఆయనకు ఒక పేరంటే ఆయన రోషం గల దేవుడు అని మాట కూడా మనం చూస్తాం. You see that Exodus నిర్గమకాండం chapter 34 verse 14. 34:14. 34:14. వేరేగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామమును రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. His name itself is jealous, and He is a jealous God of jealous. ఆయన నామము, ఆయన పేరే రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. When the children of Israel whom He has chosen, and He told, you are my people, I know only you, and if they do this type of sins, transgressions, abominations, will He keep quiet? నా ప్రజలు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు మమ్మల్ని మాత్రం నేను ఎరుగుదును అని చెప్పిన ఆ ప్రజలే వారు మరి పాపం చేసినట్టయితే ఆయన మరి నెమ్మదిగా ఉంటాడు, ఏమి చూడకుండా ఉంటారు. ఆయన He will severely punish because He is a jealous God. ఆయన రోషం గల దేవుడిగా వారిని తప్పక తీవ్రంగా శిక్షిస్తాడు. So we know in the New Testament, you know that to whom much is given, of him much will be required. It's written. కొత్తలో మనం చూస్తాం, ఎవరికి ఎక్కువ ఇవ్వబడిందో మరి వారి నుంచి ఎక్కువగా కోరబడుతుంది అన్నమాట మనం చూస్తాం. Luke chapter 12 verse 48. లోక 12:48. Luke 12:48. అయితే తెలియక Correct. దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి ఎక్కువ ఇవ్వబడునో వాని యొద్ద ఎక్కువగా తీయ చూపుతారు. మనుషులను ఎవరికి ఎక్కువగా అప్పగిస్తారో వాని యొద్ద ఎక్కువగా అడుగుతారు. To whom Lord has given much, Lord will require. Come on, I gave much. Give back. It will be much will be required from them. ఎవరికి ప్రభు మరి ఎక్కువగా ఇచ్చారో వారి నుంచి ఆయన ఎక్కువగా ఆయన తిరిగి పొందాలని కోరుకుంటాడు. Lord also given us much responsibilities, much work Lord has given. దేవుడు మనకు కూడా చాలా ఎక్కువైన బాధ్యత ఇచ్చాడు. Lord loves us also. మనం కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. So when we do wrong things, Lord will chastise us and He will punish us. కాబట్టి మనం పొరపాటు తప్పు చేసినప్పుడు తప్పక ఆయన మనం సరి చేస్తాడు, మనం శిక్షిస్తాడు. Anyway, He is chastising and punishing, no.
let me do the sin. Anyway, I'm going to heaven. No, we should not have that attitude. ఆయన ఏదైనా సరే హెచ్చరిస్తున్నాడు, నేను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు కాబట్టి ఎలా అయినా నేను పరలోకానికి వెళ్తాను కదా, నేను ఏదైనా చేస్తూనే ఉంటాను అనుకోవద్దు. We should not. God's His anger will be poured upon us. Curses will be poured upon us. ఆయన శాపం మన మీద కుమ్మరించబడుతుంది. We also, Lord has given the word of God to us. He has given the Spirit of God to us. And much is given to us and much will be asked from us. దేని వాక్యం మనకి ఇవ్వబడింది, ఆయన ఆత్మ మనకి ఇవ్వబడింది, ఎంతో ఇవ్వబడింది కాబట్టి ఎంతో మన నుంచి ఆయన కోరుతున్నాడు. So let us diligently listen to the voice of God and be very careful to obey the voice of God. కాబట్టి ఆయన మాటల్ని మనం ఎంతో జాగ్రత్తగా విని వాటి విధేయత చూపించేవారుగా ఉందాం. Lord has covenanted, if you diligently listen to my voice and walk in my ways, I will not put any disease upon you, Lord told. ప్రభు ముందుగానే చెప్పారు, నా మాటను శ్రద్ధగా విని ఆలకించి దానికి విధేయత చూపెడితే మీ మీద ఎటువంటి రోగం కూడా రావదని ప్రభు చెప్పారు ముందుగానే. We always take for praying for the sick people, I am the Lord that healeth thee. We always say that. ప్రార్థించినప్పుడు చక్కగా చెప్పేస్తాం మనం నోటితోటి, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నమాట మనం చెప్తాం. And above that we don't mention. అది దానిపైన ఉన్నది మనం చూడం. Read that 15:26 Exodus. నిర్మకాండం 15:26 చదవండి. You read that, then the last line is applicable. 15:26 ముందు ఉన్న మాట చూస్తే అప్పుడు మనకి నెక్స్ట్ రోజు మనకి అప్లై అవుతుంది. దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలిగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను సుస్థపరచి యెహోవాను నేనే అనెను. How detailed Lord has told. In order to heal, the preconditions Lord has set in that same verse. ఎంతో వివరంగా మరి స్వస్థపరచబడాలంటే దానికి ఉన్న షరతులు అన్నీ కూడా స్పష్టంగా రాయబడ్డాయి. We take the things of the Lord very lightly. God is there, He will do that, He will forgive me. We are very careless. ఆయన మరి క్షమించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని ఎంత తేలిగ్గా తీసుకుంటా ఆ మాట. One day Lord will touch and it will be very terrible. Whenever He touches you, it will be terrible for us. అయితే ఎప్పుడైతే దేవుడు మనల్ని తాకుతున్నాడో అది మనకి ఎంతో చాలా టెరిబుల్గా ఉంటుంది. So we learn from this Daniel's prayer how in detail he prayed about all the Israel, kings, princes, the people, everybody he prayed. ఇప్పుడు ఎంతో వివరంగా ఇశ్రాయేల్ ప్రజలందరి గురించి, రాజుల గురించి, రాజకుమారుల గురించి, యాజకుల గురించి అని ప్రార్థించాడు. And how God will judge also, we have seen clearly, poured his curses upon them. It is fulfilled also. ఈ రీతిగా ఆయన న్యాయాన్ని మరి జరిపించాడు, ఆయన శాపాన్ని కుమ్మరించాడు అనే మాట కూడా మరి రాయబడింది. And he destroyed, allowed the temple to be destroyed. దేవాలయం అది నాశనం చేయబడడానికి ఆయన అనుమతించాడు. It's all because of the sins of Israelites. ఇదంతా కూడా ఇశ్రాయేల్ ప్రజల యొక్క పాపాన్ని బట్టి. So it's all written for us so that we should live in the fear of God all the days of our life. కాబట్టి ఇదంతా ఎందుకు రాయబడిందంటే మనందరూ కూడా మన జీవితకాలం అంతా కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలని. So the prayer still it goes up to 19. In the coming classes, God willing, we will meditate the remaining portion of the prayer of Daniel. ఈ ప్రార్థన 19వ వచనం వరకు ఉంది. వచ్చే వారం మిగతా విషయాలు మనం ధ్యానించుకుందాం.